రవ్వ బాగా ఏగింది కదండి. తర్వాత పంచదార కూడా వేసేసాం కదా. పంచదార కాస్త కరిగిన తర్వాత మనం పక్క స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నా. నీళ్ళు మరిగేటప్పుడు ఇందులో పోసేసుకుందాం. నేనైతే కొలతలు ఏం తీసుకోలేదండి, అందాజుగా వేసేస్తున్నా. ఒక గ్లాస్ పైన రవ్వ వేసాను, ఆ గ్లాస్కు సరిపడంత పంచదార వేసాను. అంటే కొంచెం తక్కువ పంచదార గ్లాస్ నిండా వేసాను. గ్లాస్ కంటే ఎక్కువ రవ్వ ఉంటుంది అనమాట, అందుకని కొద్దిగా తక్కువ పంచదార వేసాను. ఒక గ్లాస్ ఫుల్ కాకుండా. వాటర్ కూడా ఇలా మరగబెట్టాను కదా, చూసుకుంటూ పోస్తాను అనమాట. ఇప్పుడు వాటర్ ఇక్కడ మరిగాయి కదా, ఇప్పుడు పోసుకుందామంటే ఇందులో మరిగిన వాటర్ రవ్వలో పోసి చాలు, నాకు సరిపోతుంది. అంటే మనము కొలత ప్రకారమైన వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే ఎప్పుడు చేస్తుంటాను కదా, మనకు తెలుస్తుంది కాబట్టి నేను అలా వేసాను. కొంచెం లూజ్గా ఉన్నా బాగుంటుందని చెప్పేసి కొద్దిగా లూజ్గానే చేస్తున్నా అండి. మనకు ఉడికే లోపల మరీ లూజ్ ఏం కాదు, గట్టి పడుతుంది, బాగుంటుంది. చూడండి ఈ విధంగా లూజ్ అయింది కదా. రవ్వ కేసరి ఎంతమంది తెలియదులే కానీ చెప్తున్నా. ఇలా మొత్తం ఉడికే లోపల మనకు కరెక్ట్గా మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా వస్తుంది. ఏంటంటే బాదం పప్పు జీడిపప్పు వేయించాను కదండి, ఆ ముక్కలు అనమాట. అందులో నెయ్యిలో వేయించినప్పుడు ఉండిపోతుంది కదా, అవి అట్లా ఉండిపోయి నల్లగా ఏంటో ఉండేవి అనుకుండేది. బాదం పప్పు జీడిపప్పు ఇందాక వేయించాను కదా, వాటి ముక్కలు నా నెయ్యిలో వేయించిన ముక్కలు అలా ఉండిపోయినాయి, నల్లగా అయిపోయాయి అన్నమాట. చూడండి ప్రసాదం మొత్తం ఇలా అయిపోయింది కదా, మంచిగా చక్కగా అయింది కదా. ఇప్పుడు కాస్త మనం నెయ్యి వేసుకొని స్టవ్ కట్టేసుకుందాం అంతే. నెయ్యి వేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ వేసాం కదా రవ్వ వేయించుకున్నప్పుడు ఇప్పుడు ఇంకా కాస్త వేసుకొని మనం స్టవ్ కట్టేసుకుంటే మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసేసుకొని చక్కటి నైవేద్యం రెడీ అయిపోయిందబ్బా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టేసి మనం తిని పెట్టేద్దాము. అయిపోయింది కదా, మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి ఒక 5 నిమిషాలు వదిలేసేసి స్టవ్ కట్టేసాం కదా, ఇప్పుడు మన దేవుడికి నైవేద్యం పెట్టుకుని మనం తినేద్దాం. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కేసరి గూని చూపించాలా అనుకోవచ్చు, కానీ ఇది గూని రాని వాళ్ళు ఉంటారు కాబట్టి కొలతలతో లేకుండా ఇలా అందాజుకైనా చేసుకోవచ్చు, కొలతలే కాదు అని చెప్పేసి చూపించానబ్బా.